ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతే మారిపోద్ది. మళ్ళీ ఆదాన్ని ఎప్పటికీ నమ్మకూడదు. మగోడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతర ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దలుచుకోవాలి. దేవుని దలుచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పచ్చకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళం చూదాన్ని పెట్టి రోజు గుడికి పోయి వచ్చేది. అలా ఏది ఉందో సైతాన్ ఉందో కష్టాలు ఉందో వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళని ఎప్పటికే నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతక వాళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నలుపుని తాగుతామా? అయ్యా తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమికూడదు. చంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాం దేశం అంతా. ఒక్కొక్క కాడ లచ్చ తీసుకుంటున్నాయి. ఒక రీతి లచ్చ తీసుకునేది స్వామి అమ్మవారు తీసుకున్నారు. లచ్చ దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ. వాడు ఇల్లు వాకిలి బండ్లు తాకట్టు పెట్టి దానికి పోతుంది. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోలీసు చెప్పి ఈ కాలు పడేపియా. అదొందా పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాస్త బొట్లు పెట్టి బొట్టు పని చేసుకో, కష్టపడు, పక్కన చేసుకో, భర్త ఉండు. దానికి ఏ కష్టాలు రాదు. అట్లా దానికి కూడా కష్టాలు వస్తాయి. ఓడొకరు ఏదో చేస్తాం. ఇప్పుడు జమ్ము తీసుకుంటున్నాయి పోతే వాడు రాని ఇట్లా ఇంకొకడు వచ్చి అక్కడ వాడు 2 లక్షలు ఇచ్చి వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ లచ్చిచ్చి వాడు ఓడిపోతాను. ఈ కాపం కాదా లచ్చిచ్చి ఓడినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అట్లా శాఖలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కష్టాలు రాదు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతుంది. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మనువాపులు 35 అవుతుండు. అయ్యా 35 మనువాపులు అవుతుండు. తినటానికి మంచి వాళ్ళని ఉంచుతుడు దేవుడు. 7 గంటలు ఉంటాయి. కథ పోతాడు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండడానికి మనం మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. చెడు వాళ్ళకి ఏ దేవునికి పోతారో పోతాడు. వాళ్ళది కానీ మగవాళ్ళు ఎప్పటికైనా ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే ఇంకా అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలము, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యకపోతే తల్లిదండ్రులు పక్కను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాడు ఇస్తే ఏమంటారు. అదేం పోలీసులు చెప్పయ్యా. అమ్మ రూపుంటుందా? అమ్మోరు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారు. డబ్బులు ఈ నోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మా మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు భర్తను చేసుకుని ఒక పెళ్లి చేసుకుని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. వద్దమ్మా ఏంది లక్షలు ఒకరి లక్ష అంటే మాట్లాడు సామి. యాదృష్టం లేనివాడు ఇప్పుడు నువ్వు మొదుగుతావు దాన్ని. నీకు రోజు లక్ష అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడితే నీ పోతే హాయిల్ కొడుకు 3 లక్షలు తీసుకున్నట్ట. నేనే చూసుకుంటున్నా డబ్బులు అయిపోతే. నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నీ పోతే అయితే బ్యాంకులో పెట్టి 3 లక్షలు 50,000 చూసుకొని పోయి మేనేజర్ కట్టొచ్చి ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుంది. ఇక్కడ 2 సంవత్సరాలు అయినా బతుకుతుంది. తీసేసింది. అట్లా బతుకున్నారు సాయం. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారి. దేశం ఎప్పుడు పొద్దు కొడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారి దాని చెల్లి ఒకటే చూపు. అది డబ్బు కోసం దేశాలు ఎక్కడి అట్లా కొట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేది.
ఒక దాన్ని శిక్షించి అందరూ సిగ్గు వస్తుంది మా అనుకుంటాం అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు అదే అండి పోలీసులు అది న్యాయమేనా న్యాయంగా బతకాలి న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి రోజులు వస్తే మంచి జరిగింది అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే మంగళకు సూర్యుదాన్ని పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు చల్లన పొద్దులేసి ఇది చల్లన పొద్దు చల్లన ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి అట్లా వరకు ఏమీ కాదు దేశం మారుతుందయ్యా బెమ్మంగా చెప్పి మీరింత కూడా తప్ప మేషరాశి వాళ్ళకి అంతేనా కష్టాలే మేషరాశి ఉద్యోగాలు రాదు వాళ్ళ కష్టాలే చెప్పి ఇంత అడిగానా అమ్మని అడిగానా బాగా తెలుసు వ్యవసాయం చేసేవాడికి ఎలా ఉంటుంది కష్టపడి చదువుకున్నారు మంచి ఉద్యోగాలు వ్యవసాయం చేసేవాడికి పంట పొలాలు పంటలు ఎలా ఉన్నాయి పర్వాలా మాదిరిగా అంత మిగలు తగలు పర్వాలా దానికేం రాదు ఈ సంవత్సరం మటుకు మంచి బాగుంది వ్యవసాయం చేసేవాడు బాగుంది కట్టపడి పండించుకున్న వాళ్ళకి కొంచెం డబ్బులే కూలోళ్ళకి పోయినా కూలోళ్ళకి రూపాయలు పావులంతా 10 పావులంతా మిగులుతాయా ఈ సంవత్సరం మటుకు నేడు మునేడు లాసే దండగలే ఏం డబ్బులు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఉంటాయా పోతాయా కొత్త ఉద్యోగాలు దొరికితే కంపెనీలు పెడతారా ఒక్కోటి అన్న చేస్తారా మళ్ళీ చిన్న బాకు పెద్ద వస్తాయి మంగళకొని చూద్దాన్ని పెట్టమని అయ్యే వస్తాయి మంచిగా ఉంది బాగుంది చిన్న ఉద్యోగాలు పెద్ద పోతాయి పెద్దవి వస్తాయి వ్యాపారం అంటే ఏం వ్యాపారం డబ్బులా ఒక్కోటి అడగండి రా నేను అమ్మని దించుకోవాలి నా లోపు మళ్ళీ దీనిలో దించి చెప్పాలి అట్ట ఒక్కోటి అడుగు లాసే బట్టల లాసే అక్కడ తెచ్చింది ఒకటి రూపాయలు చేసి 10 రూపాయలు అంటున్నాను ఏం గుంచేస్తారు లేని ఉన్నోళ్ళకి గుంటలు ఎంత అయినా అట్ట బట్టలు ఒప్పచం ఉన్నోళ్ళు రారుగా ఏంది లాస్ ఇంకా అన్ని రకాల వ్యాపారస్తులకి ఎలా బాగుంది మేషరాశిలో పోలీసు వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం బ్రహ్మాండంగా బాగుంది డబ్బు ఉపాయంతో డబ్బు సంపాదిస్తున్నారు పోలీసులు చూసిన లాయర్ పోలీసు బాగుంది పోలీసు కన్నా లాయర్ ఇంకా బాగుంది డబ్బు బాగా సంపాదిస్తారు లాయర్ బాగుంది పోలీసు ఈ ఏడంటే ఇదేం కృషి లాయర్ బాగా సంపాదిస్తారు పర్వాలా వాటర్ కూడా బాగానే డబ్బు లాస్ లేదు సినిమాలకు లాస్ ఇబ్బందులు జరిగిన డబ్బులు ఇట్లా మీ బట్ట బాత్రూంకు కాసుకొని
ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ వాళ్ళకి బాగా డబ్బులు ఇస్తాడు లాస్. ఆయనకు లాస్ వస్తుంది, ఆయనకి ఏమి ఇస్తాడు? ఆయనకి వచ్చే ఇది ఇచ్చేది లాస్, సినిమా లాస్. మేష రాశిలో భార్య భర్తలకు ఎలా ఉంటుంది? అన్ని రాదు చెప్ప పర్ల అచ్చుకొని మళ్ళీ అంతలో మంచి అవుతాడు. ఆ, ఆ. ఇడిపోతాయి కొంతమంది, ఆడదానికాడే ఉంది పాపం ఎక్కువ. అట్లాంటి పాపం ఎక్కువ ఉన్న వాళ్ళకి పుట్లో పాలు పోసేసారు సద్దుల కలిమిడి. ఆదివారం ఒక పొద్దు ఉంటే ఆయనే తీసేస్తారు. లెక్క చేయ ఒక్కొక్క లెక్క చేయొచ్చు మగోడిని. పుట్టకి సద్దలు సరిమిడి కోడిగుడ్డు ఆవుపాలు కింద వండుకోవటం, ఎంటకలు మూడేసుకోకూడదు ఎరపోసుకొని రోజు పుట్టక చేసి మగోళ్ళేమో దమ్మి చెట్టు పూజ, గుడికి రామవారి గుడికి శివయ్య గుడికి వచ్చారు. ఒక రోజు 21 శాతం అవుతుందో 40 రోజులు, లేకపోతే 21 రోజు పోతే మంచి జరుగుతుంది. మగోడికి ఆ పాప మాత్రం తీసేస్తాడు దేవుడి. పిల్లలు ఏం పరిహారం చేస్తారు? వాళ్ళకి వెంటనే మాసం దారాలు కట్టించి అప్పుడప్పుడు ఎర్నీళ్ళు ఇవ్వాలి. ఆదివారం ఎంత సరుకు పసుపు ఉప్పేసి తిప్పి బాగా అటు తిప్పి వెనక ముందు తిప్పి బాగా తిప్పి అటు కాళ్ళు పోసి కాళ్ళు మంది కొట్టుకొని ఇంట్లోకి వచ్చేది. ఆ కెంకనేది బాధ. మళ్ళీ ఆదివారం గురువారం కోడిగుడ్డు నిమ్మకాయ తిప్పేయాలి. ఒక రోజు ఒక అబ్బాయికి ఒక రోజు జాతర అంటే మంచి జరుగుద్ది. పిల్లలు తెలివితేటలు ఉంటే బాగా జ్ఞాపకం చెప్పి బాగా చదువుకుంటారు. అచ్చం ఆడపిల్ల పుడుతుంటే మా పిల్లగాడు కావాలి, మా అబ్బాయి కావాలనుకున్న వాళ్ళు వెనక సిక్ అమ్మాయి చిన్న అమ్మాయికి 3 ఏటం 5 ఏటం చేయాలి, 11 నెలలు చేయాలి. అమ్మాయి శుభ్రం తలకపోసి ఒక పూలు పెట్టి 5 రొట్లు కోస్తున్నాం 5 రొట్లు 3 5 కొట్టి రోజు శుభ్రం కడిగి కంకణం కట్టి పసుపు వేసి అత్యంతలు వేయాలి. బియ్యం వేసి మళ్ళీ అన్ని బియ్యం ఉంచుకోవాలి. అన్ని పదంలో ఉంచుకొని 5 3 అట్లు కొట్టి చిన్నవి కొట్టి పేపర్ వేసి కుక్క పెట్టేసారు. పెట్టి 5గురిని డబ్బులు అడుక్కుంటారు. అబ్బాయి కావాలి, మా అబ్బాయి కోసం డబ్బులు అడుక్కొని కాసి వేసుకొని 2 చొక్కాలు ఉండాలి పెట్టి మళ్ళీ అబ్బాయి పెట్టిన దాకా ఈ చొక్కాలు అడుగుతారు అమ్మాయికి. అవి బేగు కటింగ్ చేయాలి. జల్ల ఎగురుది చేస్తే అబ్బాయి పడుతుంది. సత్యం ఇది. అమ్మ చెప్పింది అందరికి చెబుతున్నాయి.